హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తొలేకాదశికి ప్రసాదంగా చేసే జొన్న పేలాల పిండి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జొన్న పేలాలు తయారు చేయడం కోసం నేను ముందుగా ఒక కప్పులో జొన్నల్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ హాఫ్ కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. మీకు ఎంత పేలాలు కావాలో దాన్ని బట్టి క్వాంటిటీని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. జొన్న పేలాలు ప్రిపేర్ చేయడం కోసం గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పుకి 5 కప్పుల దాకా నీళ్లు తీసుకొని మనం తీసుకున్న జొన్నల్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు కాదండి, జస్ట్ ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అవి కుక్ అయ్యేటప్పుడు ఏవైతే జొన్నలు పైకి వస్తాయో వాటన్నిటిని ఇట్లా నెట్తో తీసేసుకోండి. వేస్ట్గా ఉన్న జొన్నలైనా లేకపోతే పాప్ అవ్వని జొన్నలైనా ఉంటే అలా పైకి వచ్చేస్తాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసాక పైకి ఇంకేమైనా జొన్నలు వస్తే వాటిని కూడా రిమూవ్ చేసేసి జొన్నల్ని వడగట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలా వడగట్టిన జొన్నల్ని అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అన్న పక్కన ఉంచాలి. అందులో నుంచి వాటర్ అంతా కారిపోవాలి. ఒక 15 minutes తర్వాత జొన్నల్ని పట్టుకొని చూసారా, జొన్నల్లో నుంచి కొంచెం తేమ ఉంటుంది. ఇప్పుడు కింద ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని జొన్నల్ని డ్రై అవ్వడానికి పరుచుకొని ఫ్యాన్ కింద ఉంచుకోవాలి. ఇవి డ్రై అయిపోవటానికి అట్లీస్ట్ ఒక 1 hour అన్న పడుతుంది. ఎర్లీ మార్నింగ్ ప్రసాదం చేసుకుంటాం కాబట్టి ముందు రోజునైతే ఈ జొన్నల్ని ఇట్లా ఆరబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పేలాలు చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నాకు ఒక 1 hourకి ఇట్లా ఆరిపోయినాయి. సో వీటితో మనం ఇప్పుడు పేలాలు చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అడుగు మందంగా ఉండాలండి. అందులోకి ఎక్కువగా కాకుండా ఒక 2 to 3 tablespoons దాకా జొన్నల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యి పాప్ అవటం స్టార్ట్ అయినప్పుడు మనం పైన ఒక మూత పెట్టుకొని ఈ జొన్నల్ని కదుపుకుంటూ ఉండాలి. కదపకుండా అలానే ఉండిపోతే జొన్నలు అనేవి మాడిపోతాయి. అందుకని చెప్పి మనం పేలాలు వేసేటప్పుడు మూతని పైకి లేపుతూ మధ్య మధ్యలో జొన్నల్ని కదుపుతూ ఉండాలి. లేకపోతే పైన ఆవిరి పట్టేసి ఆ వాటర్ అనేవి జొన్నల్లో పడిపోతాయి. చూసారా, పేలాలు అనేవి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ వేసుకుంటూ మనం పేలాలను తయారు చేసుకుందాం. ఎంత బాగా పాప్ అవుతున్నాయో కదా. మనం ఎలా అయితే పాప్కార్న్ చేసుకునేటప్పుడు అన్నీ అవ్వకుండా కొన్ని ఉండిపోతాయో అలానే జొన్న పేలాల్లో కూడా కొన్ని పాప్ అవ్వండి. అలాంటి వాటిని కూడా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ పట్టేసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ రాదు. సో ఇప్పుడు ఈ పేలాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి లేదా బెల్లం తురుము వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అలానే ఫ్లేవర్ కోసం ఒక యాలుక్కాయ వేసుకొని దీన్ని కూడా ఫైన్గా గ్రైండ్ పట్టుకోవాలి. అంతేనండి, మన పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది. చాలామంది టేస్ట్ కోసం ఇందులో పుట్నాల పప్పు అలానే ఎండు కొబ్బరి కూడా వేస్తారండి. మీకు కావాలనుకుంటే 2 tablespoons పుట్నాల పప్పు, 2 tablespoons ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కానీ యాక్చువల్గా దేవుడికి పెట్టే ప్రసాదంలో ఇక్కడ చూపిస్తున్న 3 పదార్థాలు మాత్రమే యూజ్ చేస్తారు: జొన్నలు, బెల్లము, అలానే యాలుకలు. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయిందనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్